హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు డైలీ అనాలిసిస్లో నేను మీకు ఒక స్ట్రాటజీ చూపిస్తాను. మనం డైలీ యూజ్ చేసే స్ట్రాటజీ ఏంటి అనేది, దాంతోపాటు లెవెల్స్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్ ఉన్నప్పుడు మాత్రమే మనం స్ట్రాటజీని యూజ్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నిన్న ప్రీవియస్ వీడియోలో మనం ఏం చేస్తాము అంటే ఈ డే ఒక్క లో ప్రీవియస్ డే లో కూడా నేను సపోర్ట్గా తీసుకోవచ్చు అని చెప్పాను. దాంతోపాటు ఒకవేళ మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ప్రైస్ ఫాల్ అయ్యేటప్పుడు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం లెవెల్ తీసుకోవాలనుకున్నాం కదా. ఇప్పుడు నేను ఒక లెవెల్ మీకు చూపిస్తాను. ఇది ప్రీవియస్ డే లోకి తీసుకున్నాము. ఇక్కడ ప్రైస్ సస్టైన్ అయ్యేటప్పుడు ఓకేనా మీకు స్ట్రాటజీ కూడా చూపిస్తాను ఇక్కడ ఏ విధంగా వచ్చిందని. ఒకసారి డైలీ టైం ఫ్రేమ్కి వచ్చేసండి. మనం యూజ్ చేసే స్ట్రాటజీ ఫ్రెండ్స్, ఓకే, మనం లెవెల్స్ ఏ విధంగా తీసుకుంటాము అంటే ఎప్పుడైతే ప్రైస్ ఈ ఏరియాలో ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈ ఏరియాలో సస్టైన్ అవుతుంది అనుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఏరియాలో సస్టైన్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఈ డే ఒక లో తీసుకుంటాం ఫ్రెండ్స్, ఈ డే ఒక లో తీసుకుంటాం. ఇది బిగ్ క్యాండిల్ అయినా సరే ఓకే. కానీ ఇప్పుడు ఈరోజు ఏమైంది, ఇక్కడ సస్టైన్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ డే లో చూడండి. నేను ఏం చెప్పట్లేదు మీకు, జస్ట్ మనం యూజ్ చేసే స్ట్రాటజీ లోనే తీసుకొని ఒక్కసారి మళ్ళీ 50 మినిట్ టైం ఫ్రేమ్కి వచ్చేస్తే ఎక్కడి నుంచి ప్రైస్ రివర్స్ అయింది ఫ్రెండ్స్, మనకి ఎక్కడి నుంచి ప్రైస్ రివర్స్ అయింది, ఎక్కడ రివర్స్ అయింది ఫ్రెండ్స్, ఇది లెవెల్. మనం ఏదైతే స్ట్రాటజీ యూజ్ చేసే లెవెల్ ఉందో ఈ లెవెల్ దగ్గర సస్టైన్ అయ్యేటప్పుడు స్ట్రాటజీ ఏంటి, ఒకసారి మీకు సి చార్ట్లోకి తీసుకొస్తాను చూడండి. ఓకే, సి చార్ట్లోకి ఒకసారి మిమ్మల్ని తీసుకొస్తాను చూడండి. ఓకే, సి చార్ట్లో ఒక్కసారి సి చార్ట్లో చూడండి. మనం యూజ్ చేసే స్ట్రాటజీ ఇదే నేను తీసుకుంది. ఓకే, సింపుల్గా ఎంత స్టాప్ లాస్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూడండి, సింపుల్ స్టాప్ లాస్ ఇక్కడ. ఓకే, ఇక్కడ దొరికింది. ఓకే, కొంచెం లేటుగా 1 క్యాండిల్ ఎంత, ఇక్కడ మనకు 8% స్టాప్ లాస్ ఉంది అంటే 55 పాయింట్స్. మీరు టార్గెట్ అనేది ఎంత అయినా చూసుకోవచ్చు. మనం ఎక్కువ స్వింగ్స్ మీద ఫోకస్ చేస్తాం. ఓకే, చూడండి 1:2 వచ్చిందా రాలేదా, సింపుల్గా వచ్చింది ప్రైస్ అనేది. ఓకే, 1:2 వచ్చిందా రాలేదా, ఎందుకు తీసుకున్నాము, రీజన్ ఏంటంటే ఇక్కడ సపోర్ట్ ఏరియా ఉంది. డే ఒక లో ఏదైతే డే ఉందో ప్రైస్ ఎక్కడైతే సస్టైన్ అవుతున్న డే ఒక లో ఉందో అయిన తర్వాత ఈ ప్రీవియస్ డే లో ఏమైంది, ఇప్పుడు మనకి ఒకసారి ఆలోచించండి. ప్రైస్ బ్రేక్ అయింది, రీటెస్ట్కి వచ్చింది ఫ్రెండ్స్, రీటెస్ట్కి వచ్చింది. ఎందుకు రీటెస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ తీసుకున్నామంటే మూమెంట్ వెళ్ళిపోయింది కాబట్టి కొంచెం మనకి ఇక్కడ స్ట్రాటజీ చూపిస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం ఇక్కడ వరకు మనం ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు నేను ఒకసారి మీకు పీ చార్ట్లో కూడా చూపిస్తాను. ఇది తీసుకున్నది ఓకే, పీ చార్ట్లో. ఓకే, పీ చార్ట్ ఒకసారి చూడండి. ఓకేనా, మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సింపుల్గా ఇదే ఎంట్రీ, జస్ట్ కింద స్టాప్ లాస్, తర్వాత టార్గెట్ దీని ఒక హై అనుకుంటాం మనం. ఓకే, దీనికంటే ఇక్కడ వచ్చినప్పుడు కూడా బుక్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు మీకు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఈ స్ట్రాటజీస్ నేర్చుకోవాలి ఫ్రీగా అనుకుంటే బిలో డిస్క్రిప్షన్లో ఫైర్స్ అకౌంట్ ఓపెనింగ్ లింక్ ఉంది. ఆ లింక్ ద్వారా ఫైర్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇంకా ఫుల్ డీటెయిల్స్గా మనం ఏ విధంగా నేర్చుకోవాలి అనేది నేను మీకు కోర్స్ ఫ్రీగా ఇస్తాను. ఫటాఫట్ ఫైర్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. లేని వాళ్ళు చాలా సింపుల్గా చార్ట్ ఉంటుంది. ఓకేనా, నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఆప్షన్ సెల్లింగ్ అయినా సరే బయింగ్ అయినా సరే సేమ్ స్ట్రాటజీ యూజ్ చేస్తాం. దీనికి రివర్స్ సెల్లింగ్ యూజ్ చేసుకుంటాం మనం అంతే. ఓకేనా, సింపుల్ లాజిక్ ఫ్రెండ్స్, సింపుల్ లాజిక్. ఓకేనా, ఎందుకు మనం ఇక్కడ తీసుకున్నాం ఫ్రెండ్స్, ఒకటే లాజిక్ ఏంటంటే ప్రీవియస్ డే లో తీసుకున్నాం, కంటిన్యూగా ప్రైస్ ఫాలో అయింది, మనకి ఎక్కడ కూడా తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఓకేనా, పుల్ బ్యాక్ ఏమన్నా 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఉంటే చూసుకోండి మీరు. కాకపోతే స్ట్రాటజీ ఉంది అంటే స్ట్రాటజీని యూజ్ చేసుకోవాలి. దాంతోపాటు ఏం చేసాం ఫ్రెండ్స్, మనం ఈ లెవెల్తో పాటు ఇక్కడ లెవెల్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే ఏదైతే డే ఉందో ప్రీవియస్గా ఉన్న మార్కెట్ పాస్ట్ డేటాను పట్టుకొని డేలో ఏదన్నా ఒక డేలో దగ్గర సస్టైన్ అయ్యేటప్పుడు ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ వస్తుందో అప్పటికే మనకి ఇక్కడ స్ట్రాటజీ వచ్చింది. తెలుసు కదా స్ట్రాటజీ ఏ విధంగా యూజ్ చేస్తామనేది. తర్వాత ఏమైంది, మనకు రిట్రేస్మెంట్కి వెళ్ళింది. ఇక్కడ రెడ్ క్యాండిల్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ మళ్ళీ స్ట్రాటజీ ఉంది కాబట్టి స్మాల్ స్టాప్ లాస్ ఉంటుంది, ఎంట్రీ ప్రైస్ ఉంటుంది, టార్గెట్ ప్రైస్ ఉంటుంది కాబట్టి మనం తీసుకుంటాము. స్టాప్ లాస్ హిట్ అయిద్దా ఆర్ టార్గెట్ హిట్ అయినా ఏదన్నా ఒకటి అనమాట. 2 స్ట్రాటజీస్లో 2 ఎంట్రీస్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చాయా రాలేదా, సింపుల్ స్ట్రాటజీ ఫ్రెండ్స్, సింపుల్ స్ట్రాటజీ. ఓకేనా, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో నెక్స్ట్ డే ట్రేడ్ చేసుకోవడానికి లెవెల్స్ నేను చెప్పేది ఏంటి అంటే ప్రీవియస్ డే లో ఒకటి. ఓకే, ప్రీవియస్ డే లో ఒకటి తీసుకోండి. దాంతోపాటు ఒక్కసారి మనం 30 మినిట్స్కి వచ్చేసి చూద్దాము. ప్రీవియస్ డే లోతో పాటు ఇక్కడ ఇదొకటి తీసుకోండి, ఈ లెవెల్ ఒకటి తీసుకోండి, తర్వాత ఈ లెవెల్ ఒకటి తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఈ లెవెల్ ఒకటి, తర్వాత ఈ డే వై ఒకటి. ఓకేనా, ఇప్పుడు ఈ 4 లెవెల్స్ తీసుకోండి. ఓకే, ఎక్కడెక్కడ ఫ్రెండ్స్ మనం తీసుకున్నది ప్రీవియస్ డేలో 48,600, 49,000 ఒకటి, తర్వాత 49,400, తర్వాత 49,400
487. ఈ 4 లెవెల్స్ అనేది బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ డేకి ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ అవుతుందో ఆ డే మీరు చెక్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు వీడియోలు ఎంతకైతే కాబట్టి నిఫ్టీ ఓన్లీ లెవెల్స్ చెప్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడ కూడా మీరు ఏ విధంగా అయితే లెవెల్స్ తీసుకోవాలో ఆ విధంగానే మీరు చూసుకోండి. ప్రీవియస్ డే లో తీసుకున్నాం మనం ప్రీవియస్గా. ఓకేనా, ప్రీవియస్ డే లో తీసుకున్నాం. ప్రీవియస్ డే లో దగ్గర ఏమైంది ఫ్రెండ్స్, మనకు మార్కెట్ ఈ లో తీసుకున్నాం, కంటిన్యూగా ఫాలో అయిపోయింది. ఓకే, మళ్ళీ ఒకసారి మీరు డైలీ టైం ఫ్రేమ్కి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోండి, స్టార్ట్ అయ్యి చెక్ చేయండి. నెక్స్ట్ డేకి ట్రేడ్ చేయడానికి లెవెల్స్ తీసుకుంటా చూడండి. ఈ డే ఒక లో, ఓకే, ఈ డే ఒక లో అంటే ఇది ఒక ఛానల్గా తీసుకోండి నిఫ్టీలో. ఓకేనా, ఇది ఒక ఛానల్గా తీసుకోండి. తర్వాత ఇక్కడ ఒక హై తీసుకోండి, తర్వాత ఇది ఒక హై. ఓకే, ఈ 3 లెవెల్స్, తర్వాత ఇది ఒక హై. ఇంకా డౌన్ సైడ్కి వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఏదైతే ఈరోజు మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీలో మాట్లాడుకున్నామో ఆ విధంగా నిఫ్టీ కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ డే ఒక లో. ఓకేనా, ఇది ఒక ఛానల్ అవుతుంది మనకు చూసుకోండి, ఇది ఒక డేలో ఇది ఒక ఛానల్ అవుతుంది నిఫ్టీలో. తర్వాత ఇది ఒక హై. ఓకే, ఇక్కడ తర్వాత దీన్ని మొత్తం బేస్ చేసుకొని ఒక లెవెల్, తర్వాత ఈ ఒక లెవెల్ అనేది మీరు నెక్స్ట్ డేకి ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, స్ట్రాటజీ చూడండి. ఓకే, కంపల్సరీ మీరు స్ట్రాటజీ నేర్చుకోండి ఫ్రెండ్స్, స్ట్రాటజీ నేర్చుకోండి. తర్వాత ఒక సపోర్ట్ ఏంటి, ఒక రెసిస్టెన్స్ ఏంటి, ఒక సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు ఏ విధంగా ట్రేడ్ చేయాలి, రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చిన ఏ విధంగా ట్రేడ్ చేయాలి అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రోజు ఏమైంది మనకి, ఇక్కడ ఒక లెవెల్ ఉంది. ఇక్కడ ఎందుకు లెవెల్ ఉంది, పాలైంది రీటెస్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమైనా మనకు రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉందా అని చెప్పేసి తీసుకుంటాం మనం సింపుల్గా. ఓకేనా, ఇక్కడ ఎందుకు తీసుకున్నామంటే ప్రీవియస్గా పాజిటివ్ డేటాని యూజ్ చేసుకొని ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ అని చెప్పేసి ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నాం. ఓకే, సింపుల్ లెవెల్స్ మీద ఫోకస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ రిక్వెస్ట్, ఒక లైక్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ట్రేడింగ్.